దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు గుంకల ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చినందుకు దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈ దినాన ప్రతిష్ఠితుడా ప్రణామములు అంటే వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం ప్రతిష్ఠుడైన దేవునితో మనం ఉన్నాం కాబట్టి మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా కుటుంబాలన్నీ రక్షించబడాలి అంటే దేవుడు విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీవును నీ ఇంటి వారిని కూడా రక్షించబడతారు అని చెప్తున్నారు. అపోస్తల కార్యము 16:31 చాలామంది మరి దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఉంటారు. అందుకని వారి కుటుంబాల్లో రక్షణ ఉండదు. ఒక్క మనిషి రక్షించబడితే చాలు అనేక మందిని రక్షించడానికి దేవుడు సహాయం చేస్తాడు. వారికి సంపూర్ణులు అవ్వాలన్నమాట. క్రీస్తు శరీరము సంఘము. క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘము. క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి జరగాలంటే సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు పరిశుద్ధాత్మ పొందుకున్నంత మాత్రం సంపూర్ణులు అవ్వరు. వాళ్ళు సువార్త పనిచేయాలి, అప్పుడు సంపూర్ణులు అవుతారు. ప్రవక్తలుగా పనిచేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. ఒక పని చేసినప్పుడు ఇంకొక పని కూడా దేవుడు ఇస్తాడు. తర్వాత ఇంకొక స్టెప్ అంటే 1వ క్లాస్ చదివిన వాళ్ళు 2వ క్లాస్ 3వ క్లాస్ 10th క్లాస్ పీజీ వరకు తీసుకెళ్ళి మంచి జాబ్లో పెడతారు వాళ్ళని. అలాగే దేవుని రాజ్యం అనే పరిశుద్ధ పట్టణానికి రావడానికి అర్హత ఏంటంటే దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి జరగాలని ఒక ఆశ ఉండాలి. దేవుని యొక్క ఇల్లు క్షేమాభివృద్ధి జరగాలని ఒక ఆశ ఉండాలి. మనం సంపూర్ణులుగా ఉండాలని ఆశ ఉండాలి. అది సంపూర్ణులుగా ఉన్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే సువార్తికులు కావాలి. ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, బోధకులు, అపోస్తులు కావాలి. దేవుడు నిర్ణయించాడు. అప్పుడు వాళ్ళు సంపూర్ణులు అవుతారన్నమాట. ఫస్ట్ దేవుడిని వాక్యాన్ని తెలుసుకొని పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధాత్మ పొందుకుంటారు. కానీ వాళ్ళు సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు అవుతానే కదా పిల్లలుగా అంటారు. చాలా మంది పిల్లలు లేరనేసి బాధపడుతూ ఉంటారు. సంపూర్ణులు కాదు వాళ్ళు, అందుకే పిల్లలు కలగరు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానము. మరి ఆ దేవుని యొక్క బహుమానముగా ఉన్న బిడ్డలు సంపూర్ణులుగా అవ్వాలి అంటే ఈ పనులు చేయాలి. వాళ్ళు దేవుడు ఒక్కొక్క పని ఇస్తాడు వేసే శరీరంలో అవయవంగా. అలాగా ఉన్న వాళ్ళని దేవుడు ప్రతిష్ఠిస్తాడు అన్నమాట. ప్రతిష్ఠిస్తాడు. వాళ్ళు తీర్మానాలు చేసుకున్నప్పుడు, వాళ్ళు దేవునికి లోబడినప్పుడు దేవుడు వాళ్ళని ప్రతిష్ఠిస్తాడు. కాబట్టి ఆ ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళకి జీవితాలు అంకితం చేసుకుంటారు. చావైనా రేవైనా దేవుని కోసం ఓర్చుకొని సహనముతో, ఇందాక చెప్పుకున్నాము జనుగుడిలో సహనముతో ఎలా ఉండాలి అని, దేవుని కోసం ప్రతిదీ ఓర్చుకొని సహనముతో మనం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ పట్ల ఉండి కార్యాలు చేస్తాడు. అనేకమైన కార్యాలు, అద్భుతకరమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మేము ఇక్కడ చేస్తామంటే అది ఒక అద్భుతమే. ఇక్కడ దేవుడు తీసుకొచ్చాడు, ఇదంతా కట్టారు అని అంటే, ఇక్కడ ప్రజలతో మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే ఇది అద్భుతం. ప్రతిష్ఠించబడినప్పుడు దేవుడు ఎప్పుడైతే దేవుని మాట వింటారో వాళ్ళని దేవుడు ప్రతిష్ఠిస్తాడు. దేవుని రాజ్యానికి అనేక మందిని వాళ్ళు వెళ్ళడమే కాకుండా అనేక మందిని తీసుకెళ్ళడానికి దేవుడు సహాయం చేయను గాక. దేవుని ఆరాధిద్దాము. ఆత్మతో సత్యంతో దేవుని ఆత్మను పొందుకోండి. సంపూర్ణులుగా ఉండాలని దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి.
దేవునికి మహిమ కలుగును గాక. మంచి మాటతో దేవుడు పిలిచాడు. చూడండి, దేవుని పిలుపుకి లోబడాలి, దేవుని తండ్రి చిత్తానికి లోబడాలి. ఆయన మంచి బాటలో మరి చేర్చాడు. మన మనసులోని బాధ, వేదన, దుఃఖం ఎప్పుడు పోతుంది అంటే దేవుని మాట విన్నప్పుడు. చాలామంది దేవుని మాట వినక మరి అది 1000 తరాల వరకు దీవెనకరంగా ఉండకుండా చేసుకుంటున్నాడు. అవి మనం పోయిన వారం చెప్పుకున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15 నుంచి 68 వచనాలు. దేవుని మాట వినక ప్రతి ఒక్క కుటుంబాల్లో మరి ఈ గుంకులాం ప్రజల కోసము దేవుడు ఇచ్చారు. గుంకులాం ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న అందరి కోసము కూడా దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఎంతగా ఉంటాడంటే ఆయన ఒక కాపరిగా ఉంటాడు. కాపరి అంటే ఏంటి? మరి ఎటువంటి శోధన, వేదన, దుఃఖం ఉన్నా సరే దేవుడు మాట్లాడతాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు. ఆ శాపం నుండి, పాపము నుండి, అవన్నిటిని కూడా విడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకని మంచి మందలో చేర్చాడు ఆయన. మొన్న ఒక ఆవిడ, పక్కింటి ఆవిడ అంటుంది, మాయిదారు మంద వచ్చి ఎవరు ఇలా కత్తరు చేశారనేసి. ఆ మాయిదారు మంద ఎందుకు అన్నది అలాగా? ఆవిడ ఆ మందలో ఉంది ఆవిడ, అందుకనే దానికోసం బాగా తెలుసు ఆవిడకి మాయిదారు మంద అంటే ఏటో. కానీ మంచి మందలో దేవుడు మనల్ని చేశాడు కాబట్టి మనం వాళ్ళకి ఏం పట్టించుకోము. ఏటోలే అనేసి ఆ బోర్ పని చేయదు వాళ్ళంతే అని ఊరుకుంటాము. క్షమించే గుణము, ప్రేమించే గుణము మనం ఉంటుంది అన్నమాట. ఎవరిని అంటున్నారు ఏంటి అని గట్టిగా అడిగి గొడవ దిగట్లేదు, ఎవరు కూడా దిగరు అనమాట. ఇప్పుడు దేవుడు ఏంటంటే ఆ మంచి ఫలాల్ని ఫలించడానికి మనల్ని నాటాడు. ఈ ద్రాక్ష చెట్టుగా నన్ను నాటినప్పుడు ఆ పనికిరాని తీగలన్నీ తీసేస్తాడు. అంటే పాత అలవాట్లన్నీ తీసేస్తాడు. వాక్యం అనే ఖడ్గముతో, వాక్యంతో సేవకుల ద్వారా అవన్నీ తీసేస్తాడు. మంచివన్నీ, పనికిరావన్నీ తీసివేసి పనికొచ్చే వాటితో అది ఎదగి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిర్మించాలని దేవుడు చెప్తున్నారు. అది వాగ్దానం. ఆ వాగ్దానము అబ్రహాం గారికి ఇచ్చారు. ఆ వాగ్దానం ఇచ్చారు అబ్రహాం గారికి. ఆది కాండము చూడండి, ఆది కాండము అబ్రహాం గారికి మరి 4 తరాల వరకు కూడా వాగ్దానం ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వాగ్దానం అనేది ఇస్తారు. నాకు హెబ్రీయుల 6:14 వచనంలో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చారు నాకు. ఆ వాగ్దానం నాకు ఇచ్చినప్పుడు ఒక ఆయన అన్నయ్య వచ్చి నాకు అదే వాగ్దానం ఇచ్చి నాకు విషయం చెప్పారు. అలాంటిది పెద్ద తీసుకొని వచ్చి ఆ వాగ్దానంతో ఆ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు, గిఫ్ట్లా. కాబట్టి మరి వాగ్దానం అనేది ఒక్కొక్కరికి తండ్రి చిత్తం అనేది వాళ్ళు మంచి కాపరి దగ్గర ఉన్నప్పుడు ఆ మందలో చేర్చబడినప్పుడు ఇప్పుడు ఆ మందలో చేరుస్తాడంటే దేవుడు మాట విన్నప్పుడు మందలోకి చేరుస్తారు దేవుని యొక్క పిల్లలు. మేకైతే అన్ని చెత్త చెదారం తింటది కాబట్టి దాన్ని అందరూ పెంచుకుంటారు. ఎక్కడైనా అది ఏదో ఒకటి తిని బతికేస్తుంది, ఖర్చు ఉండదు అనేసి. అదే గొర్రె పిల్లలు పెంచాలంటే పచ్చగడ్డి వేయాలి. పచ్చగడ్డి వేసి స్పెషల్గా దాన్ని పెంచాలి గొర్రె పిల్లని. కాబట్టి మనము దేవుని పిల్లలుగా మంచి మందులో ఉన్నాం కాబట్టి మనకు స్పెషల్ ఏంటంటే వాక్యము, బైబిల్ ఒక్కటే మనం తింటాం. ఇంకేది తినము. ఏ సీరియల్లో, ఏ సినిమాలో, ఏ షికార్లో, ఏ చెత్త బుక్కలో ఏం చూడము. కారణం అదనమాట. అది మంచి మందులోని
మనల్ని చేర్చినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు మనం మంచి మాటలు, మంచి పదార్థాలు, ఆయన మాట వింటే మంచి పదార్థాలు అనుభవిస్తారని యెషయా 1:15 కూడా ఉంది. కాబట్టి అలా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి అబ్రహాం గారు బొమ్మలు చేసుకుని, విగ్రహాలు బొమ్మలవి తన తండ్రి చేస్తా ఉండేవాడు. తన కుమారుడు కూడా మరి అందులో లేడు. ఆయన చేయవలసి వస్తుంది, కానీ దేవుడు తను ఎంచుకున్నాడు, మంచి మందలో చేర్చాడు అతన్ని, అబ్రహాం గారిని. మనల్ని కూడా చేర్చారు, దేవుని పిల్లలుగా మనల్ని కూడా, అబ్రహాం పిల్లలుగా మనల్ని కూడా చేర్చారు. అందుకని దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. 17వ వచనంలో, ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలను కనబడి ఆ ఖడ్గముల మధ్య నడిచిపోయాను. ఆ విధంగా దేవుడు నడిచిపోయాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, అక్కడ నడిచి ఆయన ఈ వాగ్దానం ఇచ్చారంటే, ఆయన సంతతి వారు తమది కాని పరదేశమందు నిలిచి ఆ దేశం వారికి దాసులుగా అక్కడ ఉన్నారు. దాసత్వం అంటే బానిసత్వం. వాళ్ళు ఏంటంటే, ఫరో ఏంటంటే ఆ ఐగుప్తు ప్రజల్ని బానిసలుగా వాడుకునేవారు. అక్కడ తన ప్రజల్ని, అబ్రహాం యొక్క ప్రజల్ని ఆ విధంగా వాడుకునేవారు. ఈ దినాల్లో కూడా అనేకమైన బానిసత్వం అన్నమాట. అంటే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించే పరిస్థితులు అనమాట. ఒక్కొక్కరు ఎడిట్ అయిపోతుంటుంటారు ఒక్కొక్క అలవాటుకి. అది సెల్ ఫోనే కావచ్చు, టీవీయే కావచ్చు, మనుషులే కావచ్చు, చెడు వ్యసనాలే కావచ్చు. అలాగే ఎడిట్ అయిపోతున్న బానిసత్వము, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక బానిసల్లాగే ఉండాలని, ఆ బానిసత్వములోనే ఉండిపోయిన వారిని విడిపించడానికి అబ్రహాం గారు మరి ఎంచుకున్నప్పుడు దేవుడే అక్కడికి వచ్చి నడిచిపోయాడు అనమాట. పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలలను కనబడి ఆ ఖడ్గముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అనే యూఫ్రటీస్ నది వరకు ఈ దేశంలో ఐగుప్తు నది నుండి యూఫ్రటీస్ నది వరకు కూడా కానానీయులకు ఎవరెవరికి ఇస్తున్నాడంట? కానానీయులకు, కనిజ్జీయులకు, కద్మోనీయులకు, హిత్తీయులకు, పెరిజ్జీయులకు, రెఫాయిలకు, అమోరీయులకు, కానానీయులు, గిద్దీయులు, యెబూసీయులు నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశారు. కొంతమందికి అంటే మనము ఆశీర్వాదకరంగా ఉంటే మన పక్కనున్న గ్రామాలన్నీ కూడా ఆ విధంగా ఆశీర్వదించబడతాయి. అబ్రహాము కొన్ని అక్కడ ఉన్న దేశాలు అవన్నీ కూడా యూఫ్రటీస్ నది నుండి ఐగుప్తు నది వరకు కూడా ఈ దేశమును ఎంతమందికి నేను ఇస్తాను, నీ సంతతికి ఎంతమందికి ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ఇక్కడ ఈ గోకులంలో కూడా దేవుడు మాకు అటువంటి వాగ్దానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక వాగ్దాన భూమి. దేవుడు అలా తీసుకొని వచ్చారు. ఆ విధంగా దేవుని బిడ్డలుగా మీరు కూడా ఆ వాగ్దానంలో మీరు కూడా ఉండాలి గాక. ఆమేన్. అందుకని మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఎవరికి ఆ వాగ్దాన భూమిలో ఉంచుతారు? వాక్యంలో నిలవాలి, అంటే వాక్య ప్రకారం నడవాలి, దేవుని మాటకి లోబడాలి. అబ్రహాం లోబడ్డాడు కాబట్టి నీకు ఎంత మందిని ఇస్తాను, నీకు ఎంత భూమి నీకు ఇస్తున్నాను అని చెప్పి వాగ్దాన భూమి కోసము అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడి ఈ భూమిని ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగా ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఎవరికి ఇస్తాడంట? అందులో ఇక్కడైతే పేర్లు చెప్పారు కదా, ఎవరెవరికి ఇస్తారో వాళ్ళకి ప్లస్ వాళ్ళ సంతానానికి ఇస్తానన్నాడు. ఇప్పుడు నా సంతానము ఉన్నారు, ఆత్మీయ పిల్లలు ఉన్నారు. మరి ఆ శారీరకమైన పిల్లలే ఆత్మీయ పిల్లలుగా వాళ్ళు కూడా బాప్తీసాలు నా దగ్గరే తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. వాళ్ళు కూడా నా ఆత్మీయ పిల్లలే, నా కుటుంబం కూడా ఆత్మీయ పిల్లలే నాకు. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనము, అందులో ఇప్పుడు విశ్వాసులుగా ఉన్నవాళ్ళు ఏంటంటే పరిశుద్ధులు, అప్పుడే కాదు సంపూర్ణులుగా అవ్వినాళ్ళు శిష్యులుగా తయారవుతారు.
శిష్యులుగా ఉంటారు, సువార్త పని చేస్తారు, ప్రవక్తలాగా దర్శనాలు చూస్తారు, వాళ్ళకి రాబోయే సంగతులు దేవుడు బయలుపరుస్తారు, అలా తయారవ్వాలి. అప్పుడు వాళ్ళు సంపూర్ణులు అవుతారు, వాళ్ళు శిష్యులుగా అవుతారు. వాళ్ళు వాక్యానికి లోబడాలి. లోబడకపోతే వాళ్ళు శిష్యులుగా ఉండరు, విశ్వాసులాగే మీరు మిగిలిపోతారు. ఎందుకంటే వాడికి ఒక మహిమ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది కదా. వాళ్ళ భక్తి పరిమాణం చెప్పిన వాళ్ళకి వరాలు కూడా పంచిస్తాడు. మహిమల్లో కూడా అనేకమైన మహిమలు ఉన్నాయి. ఆ పరలోక రాజ్యంలో కూడా అందరూ ఒకే మహిమలో ఉండరు. ఎవరు ఎక్కువ దేవుని ప్రేమించని శిష్యుల్లాగా ఉంటారో వాళ్ళు బాప్తీసాలు ఇవ్వచ్చు, వాళ్ళు ఆ సువార్త చెప్తారు, బాప్తీసాలు ఇస్తారు, మరి దేవుడు ఏ సంగతులు చెప్పారో ఆ సంగతులు కూడా చెప్తారు. వాళ్ళతో సదాకాలం దేవుడు ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెడతాడు వాళ్ళకి స్పెషల్గా. కాబట్టి అందుకని సంపూర్ణులు అవ్వాలి. వాళ్ళని శిష్యులుగా తయారు చేసుకోమంటున్నాడు. వాళ్ళకి అదే గ్రేట్ కమిషన్ అంటారు కదా, మత్తయి 28:18 వాళ్ళకి అధికారం కూడా ఇస్తాడు. నరులకి భూమి మీద అధికారం ఇచ్చాడు. 115వ కీర్తన 16వ వచనంలో ఉంది. అధికారం ఇస్తాడనమాట. మళ్ళీ మత్తయి 10:1 కూడా రోగుల్ని స్వస్థపరచడానికి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, పాముల్ని ఎత్తుపట్టుకోవడానికి, ఇలాంటివన్నీ కూడా మరణకరమైనవి తాగిన వాళ్ళకి మరి చనిపోయిన వాళ్ళు బ్రతికించడానికి అధికారాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చారు, ఈ వరాలు ఇచ్చారు. లోబడినప్పుడు దేవుడు ఇచ్చి ఈ వాగ్దాన భూమికి పంపించారు. 26 సంవత్సరాలు అవుతుంది అవి ఆ వాగ్దానాలు ఇచ్చి. ఆత్మీయ పిల్లలకు తెలుసు, నాకు తెలుసు, సంఘంతో మాట్లాడాడు, నాతో మాట్లాడిన దేవుడు మరి మిమ్మల్ని కూడా అందులో చేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భూమి గంతముల వరకు దేవుడు సాక్షిగా నిలబెట్టుకుంటాడు. దేవుని పిల్లలు నిలబడుతున్నప్పుడు మనం శిష్యులుగా ఎందుకు తయారవుతామంటే, యోహాను సువార్త 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, నమ్మేరు కొంతమంది, నమ్మకుండా సిలువ వేశారు కొంతమంది. ఇప్పుడు కూడా నా శిష్యులు కూడా నమ్మారు, కొంతమంది నాతో ఉన్నారు, కొంతమంది హాయ్ బాయ్ అనుకొని ఫోన్లు ఎత్తరు, ఎలా ఉన్నారని పలకరించారు, కానీ వాక్యం వింటున్నారు. దాన్ని బట్టే సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ విన్నంత మాత్రం అవ్వదు, దేవుని రాజ్యము దక్కదు. ర్యాప్చర్లో ఎత్తబడరు. క్రియలు చేయాలి, క్రియలు అనేవి చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతం కదా. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే పని చేయాలి. నువ్వు పని చేయకుండా కూర్చొని ఉంటే, ఒరే నీకు పని లేదు పాట లేదు, ఎల్లరా అంటారు. ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టాలంటే రమా ఆగలేస్తుందంటే, నువ్వు పొద్దు నుంచి ఏం చేసావో నాకు తెలియదు, ఏ పనికి రావట్లేదని విసుక్కుంటారు తల్లిదండ్రులు. మరి పరలోకపు తండ్రి ఎంతగా బాధపడుతుంటాడో ఆలోచించండి. తండ్రి చిత్తం మీ పట్ల ఉన్నప్పుడు, మీరు బాధ్యత లేనప్పుడు, సంఘం పట్ల, దేశం పట్ల, దేవుని ప్రజల పట్ల నీకు బాధ్యత లేనప్పుడు, అన్నీ తెలుసుండి కూడా అలా ప్రవర్తించకూడదని ఇందాక వాక్యం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, తీర్మానాలు చేసుకోండి ఇప్పటికైనా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిక్షణయండి, సత్యాన్ని మీరు గ్రహిస్తారు. ఎందుకు వాక్యం అర్థం అవట్లేదు మీకు? సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? కారణం ఇదే, మీరు నిజంగా దేవుని శిష్యులు కాదు, మీరు అబద్ధ శిష్యులు అనమాట. రెస్పాండ్ అవ్వరు, పనులు చేయలేరు, ఒక తీర్మానాలు చేసుకోలేదు. అందుకని దేవుడు, అందుకు యేసు మేము వచ్చి, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపం ఉంటుంది వాళ్ళలోని, ఆజ్ఞాతిక్రమము పాపము. పాపానికి జీతం మరణము. ఆ మరణంతోనే నరకానికి వెళ్ళిపోతారు అన్నమాట. పరిశుద్ధ పట్టణానికి అడుగు వేయడానికి అవదాలకి లేదు. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని అనుకూలమైన బోధకులు మీరు సమకూర్చుకుంటే అది దేవుడు ఇష్టపడ్డు. అందుకని దేవుడు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రేమించి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. నువ్వు దాసుడు ఇంట్లో అర్హత లేదు, సంఘంలో అర్హత లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా బయటే ఉంటారు. కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు, సంఘంతో వాళ్ళకి సంబంధం ఉండదు, దేవుడి ఇల్లుతో వాళ్ళకి సంబంధం ఉండదు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే నిజముగా మీరు శిష్యులు అవుతారు. మనుషుల వల్ల కాదది,
మీ వల్ల నా వల్ల కాదు. దేవునికి లోబడినప్పుడు, మీరు మీలో ఉన్న దుష్టుని మీరు వెళ్ళగొట్టుకున్నప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, అప్పుడు శిష్యులుగా తయారైనప్పుడు, అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటున్నాడు. దాసత్వం నుండి విడిపిస్తారు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేస్తాడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. దేవుడి ఇంట్లో ఉండడు. దేవుడు లేని ఇంట్లో ఉండి అదే దేవుడి ఇల్లు అని భ్రమలో బతికేస్తున్నాం. ఇదే మా ఇల్లు అని అంటే అది కుదరదే. నీ ఇల్లు వేరే దగ్గర ఉంది. ఒక ఇల్లే ఉంటుంది, అది 10 ఇల్లు ఉండవు కదా, 10 మందికి పుట్టవు కదా నువ్వు. అందుకే 1000 మంది బోధకులు నీకున్నా తండ్రి ఒక్కడే అని అందుకే ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. నీ ఇంట్లో పిల్లలు అలాగే చేస్తాను ఊరుకుంటావా? నువ్వెంత ఏడుస్తావు ఒకసారి ఊహించుకో. అలాగే జీవితాలు పాడైపోతున్నా సరే ఇంకా బుర్ర పని చేయట్లేదు. మరి ఎందుకు అర్థం అవట్లేదు? సాతాను అంత గట్టిగా తిష్టేసి కూర్చున్నాడు. వాడు వెళ్ళగొట్టుకోవాలి. ప్రతి వాక్యానికి కూడా లోబడినప్పుడు దేవునికి నిజమైన శిష్యులుగా ఉంటారు. దేవునికి మనం శిష్యులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, చూడండి, ఆ పిలుపు, ఆ వరాలు అవన్నీ కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు అన్నమాట. రోమేలుకు రాసిన పత్రిక ఉంది చూడండి. రోమేలుకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 29వ వచనంలో, ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ విషయాల్లో పశ్చాత్తాపడ్డు. మీరు గత కాలం ముందు దేవునికి విధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. దేవుడు కరుణిస్తున్నాడు, నడిపిస్తారంటున్నాడు. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరిలో కరుణ చూపవాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అవిధేయత స్థితిలో మూసివేశాడు, బంధిస్తున్నాడు. ఇప్పుడు అందరిలో కరుణ చూపవాలని దేవుడు చూస్తాడు. మరి అలాగా వెయిట్ చేస్తున్నాడు. అలా బంధించానంటున్నాడు అక్కడ. దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధించిన ఎంతో అవశ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటారు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? కాబట్టి నువ్వేమి ఆలోచన చెప్పక్కర్లేదు దానికి. నాకు ఇలా చేయి ప్రభా, అలా చేయి ప్రభా అనకూడదు. నేను ఇప్పుడు ప్రార్థన చేశాను ఇక్కడంతా కూడా, దేవా తండ్రి దేవా, నీ చిత్తం ఇక్కడ నెరవేర్చబడాలి, నీ ప్రణాళిక ఇక్కడ నెరవేర్చబడాలి, నువ్వు తీసుకొచ్చు ఈ ప్రజల దగ్గరకని. ఎందుకంటే ఆయనకు ఆలోచన చెప్పడానికి మనం దేనికి పనికిరాము. మనం ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు? దేవుని డబ్బులు దొంగిలించి శాపగ్రస్తంగానే మిగిలిపోతున్నారు కానీ ముందుగా ఇవ్వమంటున్నారు. నువ్వు ముందే ఇచ్చేయాలి దేవుని కోసం, దేవుని రాజ్యం కట్టడానికి. నీ వల్ల దేవుని నీలో దుష్టుడు దూరి దేవుని రాజ్యాన్ని కట్టకుండా ఎంతగా నువ్వు అడ్డంగా ఉన్నావు ఒకసారి ఆలోచించు. అది అందుకనే దేవుడు ఆలోచన చెప్తాడంట. ఆలోచన ఎవరు చెప్పక్కర్లేదు ఆయనకి. ఏ విధంగా ఆ పరిస్థితులు ఏడు ప్రభా, ఏడు చేస్తావయ్యా, ఇవేమి మనం మాట్లాడక్కర్లేదు. గురి వద్దకు పరిగెట్టడమే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరిగెట్టడమే, దేవుని రాజ్యం కట్టడానికి సిద్ధపడమే, అనేక మందిని సిద్ధపరచడమే పని. కానీ దేవుడి చేతిలోని ఆయనకు ఆలోచన చెప్పినాడు ఎవరు లేరు. ప్రభు మనసును ఎరిగిన వాడు ఎవరు లేరు. ఆయన మనసు ఎలాగుంటుందో నీ పనులు బట్టి ఆయన మనసు మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు దయచేయను గాక. అందుకే ముందు ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడేవాడు. ఎవరికైనా ముందు ఏంటంటే నెల రోజుల ముందు ట్రైన్ టికెట్, ఏసీ టికెట్ బుక్ చేసుకుంటారు, కార్లు బుక్ చేసుకుంటారు. కానీ దేవుని రాజ్యం మాత్రం బుక్ చేసుకోరు. ఇదనమాట తెలివి, సైతాన్ తెలివి. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడవుడు. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక.
ఆయన ఆయన ద్వారా ఇవన్నీ కలిగాయి. ఆయనకి ఎంత మహిమ మనం చెల్లించాలి. ఆయనకి అవమానం తెచ్చినట్టుంటే దేవుడికి ఇష్టపడతాడా? అవమానకరంగా మనం బ్రతకచ్చు అలాగా? అలాగే దేవుడు ఏంటంటే ఉజ్జియా విషయంలో యోబు గ్రంథం 42వ వచనంలో ఉంది చూడండి. తండ్రి సమస్తము, యోబు 42:2 వచనము. ఉజ్జియా కోపం తెప్పించాడు. నేను రాజును కదా అని ధూపార్తిని అంటే ధూపం వేయడానికి వెళ్ళాడు. దేవుడు ఎవరికి ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేయాలి. తండ్రి చిత్తం నెరవేర్చడానికి వేసే శరీరంలో అవయవాలుగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు నువ్వు పని చేసి వాళ్ళకు కూడా నువ్వు చెప్పగలిగితే నీ ద్వారా వాళ్ళు నశించిపోయారు కదా. నీతో మాట్లాడి, నీతో ఫోన్లో మాట్లాడి వాళ్ళు నశించిపోయారు కదా. తండ్రి చిత్తం నీ ద్వారా నీకు నెరవేరలేదు, వాళ్ళకి నెరవేరలేదు. ఒక భ్రమలో బ్రతికేస్తూ ఉంటే మరి అది ఎప్పుడు సిద్ధపడతారు? మనం చెప్పడం మేమేం చెప్తాం అంతేగాని మేమేం చేయలేము. ఆయనకు ఆలోచన మేము చెప్పలేము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయువాడెవడు? అలాగూ వివేచన లేని వాడనైనను నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాట ఆలకించుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము అని దేవునితోటే మాట్లాడుతున్నాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అంటున్నాడు యోబు గారు. కానీ ఉజ్జియా ఏం చేశాడు? అహంకారంతో ఉండి ఆ ధూపార్తి వేసినప్పుడు భూకంపం వచ్చేస్తుంది. అక్కడ ఆయనకు కుష్ఠం వస్తుంది. ఎందుకంటే దేవుని దగ్గర పశ్చాత్తాప పడలేనప్పుడు అటువంటి పరిస్థితులు వస్తాయి. మరి యోనా గారు చక్కగా మాట విన్నాడు. మాట వినలేనప్పుడు తనకి కూడా దేవుడు ఆ పిలుపు, దేవుడు యొక్క ప్రణాళిక నెరవేర్చినప్పుడు తనకి చాలా కోపం వచ్చింది దేవుడి మీద. కానీ దేవుని ప్రణాళిక మాత్రము నెరవేర్చుకున్నాడు ఆయన. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. లోకమంతా న్యాయము తీర్చడానికి, మరి లోకాన్ని అంతరికి కూడా ఆ విధంగా న్యాయం తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మందలోనికి తీసుకొస్తారు అని దేవుడు మన ద్వారా ఆశపడుతున్నాడు. అటువంటి ప్రజల్ని దేవుని యొక్క మాటలు చెప్పి మందలోనికి తీసుకురావాలని ఆయన కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మందలోనికి, మంచి మందలోనికి మరి మాట విన్న వాళ్ళని తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటంటే స్వాతంత్రం అన్నమాట. నీకు ఫ్రీడమ్. నువ్వు ఎవరి దగ్గర బానిసత్వం కాదు. ఏదో చూసుకొని దేన్నో విగ్రహంగా చూసుకొని నువ్వు బానిసత్వంగా అక్కడ అంటికిపోయి ఉండిపోవడం కాదు. నీ ప్రణాళిక, నీ కుటుంబం పట్ల ఏ ప్రణాళిక ఉన్నదో అది గమనించాలి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకుంటారు అంటున్నాడు పౌలు గారు. దేవుని ప్రణాళిక నెరవేర్చబడితేనే అప్పుడే దేవుడు మాట వింటారు, దేవుడు పట్టించుకుంటాడు, తండ్రి చిత్తం నెరవేర్చబడుతుంది, పరిశుద్ధ పట్టణానికి రాగలరు. ఎందుకంటే సిద్ధపడాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం నుండి 37 వచనాలు చూద్దాం. మార్కు సువార్త చూడండి. ఎందుకు సిద్ధపడాలి, ఎందుకు తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవాలి, ఎందుకు లోబడాలి, మందలో చేరాలి ఎందుకు అని అంటే మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుంచి 37 వచనాల్లోనే. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు, మార్కు సువార్త 13:32 రాసుకోండి చక్కగా, మీకోసం చదువుతున్నాను వినండి. ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. దేవుని యొక్క రాకడ, రహస్య రాకడలో ఆయన
మొదటిగా వస్తారు. విడవబడిన వాళ్ళు మరి 7 ఏళ్ళు శ్రమ దినాలు అవన్నీ కూడా భరించిన తర్వాత వెళ్తారు. అందుకనే ఆ శ్రమలు భరించకుండా మనము సిద్ధంగా ఉంటే ఆ దినమును గూర్చి అంటే ఆ ర్యాప్చర్ కనురెప్ప పాటలో దేవుడు ఆ బూర దేవదూత ఊదినప్పుడు మధ్యాకాశానికి దేవుడు తన మహిమతో తీసుకువెళ్ళడానికి ఆ గడి ఏంటి, ఆ దినమేంటి, తండ్రి తప్ప ఏ మనుషుడైనా పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరగడు. జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులను అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకుగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయాడు అనమాట. అలా ఉపమానం చెప్తున్నాడు ఆయన. ఉపమానం చెప్తున్నారు. ఇంటి యజమాని ప్రొద్దుగుంకి వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, కోడుకు వచ్చినప్పుడు వచ్చినా, తెల్లవారిన వచ్చినా, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. కాబట్టి ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూచినేమో గనక మీరు మెలకువగా ఉండండి. నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండండి అంటున్నాడు. దేవుడు ఈ పొలం ఇచ్చి వాగ్దాన భూమి ఇచ్చి పని చేయమని దేవుడు అప్పచెప్పినప్పుడు మీరు సంపూర్ణులు అవ్వాలి, పరిశుద్ధులు ఏమవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి. వాళ్ళని కొన్ని విషయాలు ఇచ్చాడు, పనులు అప్పచెప్పాడు. ఆ పనులు చేయడానికి మీరు మెలకువగా ఉండండి. ఆయన పొద్దుగుంకు వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, కోడి కూసినప్పుడు వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఆయన తెలీదు. కానీ దేవుడు మాట్లాడారు 4 గంటలకు తెల్లవారుజామున వస్తాడు అని చెప్పి. ఎందుకంటే సంభవింపబోయే సంగతులు దేవుడు తెలియపరుస్తాడు కదా. అలాగా అందులో పొద్దుగుంకు వచ్చిన తెల్లవారుజాము వస్తాడు అనమాట ఆయన. మీరు ప్రార్థన చేస్తే మరి మీకు కూడా అలాగే చెప్తారు. మరి అలాగే చెప్తారు ఆలోచించండి, దేవుని దగ్గర అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూచినేమో గనక మీరు మెలకువగా ఉండండి. నిద్రపోతాం కానీ ఆత్మ మాత్రం నిద్రపోదు, అది ప్రార్థన చేస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనము ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడని ఉంది. అలా విజ్ఞాపన చేయును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అలా దేవుడు రహస్య రాకడలో మరి మీకు తెలిసిన విషయం అస్తమాట మనం చెప్తున్నాం కదా. మా మొదటి దశలోనికి పత్రిక 4:16-17 ఉంది ఆ మాట. అలాగే మొదటి కొరింథీ 15:51 ఉంది. అలాగే మత్తయి 24:44 మీరనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే సిద్ధంగా మీరు ఉండండి. అలా సిద్ధంగా ఉండమంటున్నారు. అలా మనం ఉన్నప్పుడు ఈ వాక్యము మరి చెప్పడం ఎందుకంటే సిద్ధపరచడానికి, దేవుడు దగ్గర తీర్మానం చేసుకోవడానికి, దేవునికి ఇష్టంగా ఉండడానికి, ఆ మహిమ ఉన్న పట్టణానికి మనం వెళ్ళాలంటే మనము ఏ మహిమలో ఉన్నామో, మనం ఎలా ఉన్నామో అనేది కొలస్సీలు రాసిన పత్రిక 1:9 ఆయన ఎలాగా మనకి చూడండి, చదువుతున్నాను. అందుచేత ఈ సంగతులు వినే నాటి నుండి మేమును మా నిమిత్తము ప్రార్థన చేయడం అనక మేము మీకోసము ప్రార్థన చేస్తున్నాం. ఒక వేదన దుఃఖం ఉంది ఆత్మీయ పిల్లల కోసము, ఇంకా ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసము మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము. నేను చేస్తున్నాను. మీరు సంపూర్ణ జ్ఞానంలో ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించేవారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు ప్రతి సత్కార్యమందు కూడా మనం సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెడతా ఉండాలి. అది మనం సంపూర్ణులు అవ్వాలి అంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే అలాగా అన్ని విషయాల్లో కూడా ప్రభువుని సంతోషపెడతా ఉండాలంట. అట్టి కృప దేవుడు అనుగ్రహించుగాక మనందరికీ. ఆయనకి తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు గారు వీళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారు. తేజోవాసులు
వీళ్ళు వాళ్ళ స్వాస్థ్యంలో మనం కూడా పాలివారం ఒకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి, మీరు పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుని బతిమాలుకొనిచున్నాను. మనల్ని కూడా పాత్రులుగా దేవుడు చేసి పిలుచుకున్నాడు. ఆయన పని తండ్రి చిత్తం కంప్లీట్ చెయ్యాలి. దానికోసమే గురి వద్దకే పరిగెడతా ఉండాలి. మన పనులు చేసుకోవడమే కాదు, మన రాజ్యాలు కట్టుకోవడమే కాదు, మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి అని అందుకే చెప్పారు. ఆయనకు తెలుసు నీకు ఏది కావాలని అందుకు క్లియర్గా రాశారు అక్కడ. నేను చెప్పిన ప్రకారం చేయగలన ప్రభాని ఎందుకు పిలుస్తున్నారు? అక్రమం చేయవాళ్ళరా పొండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. అందుకే తండ్రి చిత్తమా నేను నెరవేర్చాలి. వాక్యానుసారంగా నడిచినప్పుడే ఆయనకి నిజంగా మనం శిష్యులుగా ఉంటాము. ఆయన మనలను సంబంధమైన అంధకారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా అప్పుడు చేస్తాడు. ఆ రాజ్య నివాసులుగా మనల్ని అలాగా చేస్తాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వశక్తికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన ఎందుకు సృజించబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి దేవుడు సృజించి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమును కూడా ఆధారభూతుడిగా ఆయన ఉన్నాడు. ఆయన నుండి ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవని తండ్రికి అభిష్టమైంది. సమాధానకర్త అయిన దేవుడు ఆయన సమాధాన పడడానికి అన్ని కూడా ఒకటి నేర్పిస్తున్నాడు. ప్రతిదినం కూడా దేనికి ఇలా మీరు లోపడండి, ఇలా ఉంటే మీరు నా దగ్గర సదాకాలం ఉంటారు అని. మునుపు మరి గత కాలంలో ముందు దేవునికి దూరస్తుల్లో మీ దుష్క్రియల వల్ల మీ మనస్సులో విరోధ భావం గలవారునై ఉండి మిమ్మల్ని కూడా తన సన్నిధికి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు. ఆయన రక్తం ద్వారానే మనము సమాధానం వచ్చింది. దేవునితో సంబంధము మనకి ఆ నిబంధన రక్తం ద్వారా మనకి దేవుడు ఇచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కృప అందరికీ రావాలని మనం పని చేయాలి. అది ఎఫెసీయులు 4:13 పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే కొంతమందిని ఆ విధంగా పిలిచారు. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోయారు చాలా మంది. వాళ్ళందరినీ మళ్ళీ బయటికి రమ్మంటున్నారు. యోవేలు గ్రంథం ఉంటుంది కదా, ఎప్పుడే నేను ఉపాసం ఉండి నువ్వు రా అని చెప్తున్నారు. నువ్వు ఉపాసం ఉంటే నీకు బుర్ర పని చేస్తుంది, నీకు వాక్యం అర్థమవుతుంది, తండ్రి చిత్తం ఏంటో అర్థమవుతుంది, సేవకులు సంఘం అంటే ఏంటో అర్థమవుతుంది నీకు. కాబట్టి ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు ప్రచారకుడయ్యాను. ఆదిమ సంఘ అపోస్తుల బోధలో ఉన్నాం మనం మరి ఆ బోధలో మనం ఉండి అపోస్తుల బోధలో ఆదిమ సంఘం బోధలో మనం పరిచారకులమై ఉన్నాము. దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు ఎంతో సంతోషించు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేసుకుంటున్నానని సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు. ఏసే శ్రమ పడ్డారు. అలాగే మనం కూడా ఆయన పోలి ఉంటున్న మనము ఆ సంఘములో మనం కొన్ని శ్రమలు అనుభవించాలి. ఆ మిగిలిన పార్ట్ అంతా మనం చేయాలని దేవుడి పని అప్పు చెప్పాడు. అలాగా దేవుని వాక్యమును అనగా యుగములోను తరతరములోను మరుగు చేయబడిన మర్మములు సంపూర్ణంగా మనం ప్రకటించాలని దేవుని యొక్క ఉద్దేశం. సంపూర్ణంగా కొంచెమే అలా పైన కహానీలాగా అలా చెప్పేస్తూ ఉంటారు. సండే స్కూల్ కథల్లాగా ఉపమానాలు ఇవన్నీ కూడా కథల్లో చెప్తారు. కానీ మీ నిమిత్తం నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు అంటే గృహ నిర్వాహకత్వం, దేవుని యొక్క ఇంటి యొక్క బాధ్యత.
నేను ఆ సంఘము పరిచారకుడనయ్యాను. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మము వాళ్ళకే బయలుపరుస్తున్నాడు. అందరికీ అర్థమవుతుంది కదా. అందుకనే అపోస్తులకి మరి ఆదిమ సంఘంలో ఉన్న బిడ్డలు అటువంటి భక్తి చేస్తూ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలనే ఒక ఆశతో దేవుడు మన మధ్యన మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగాక. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. దేవుని బిడ్డ, అలా మనం ప్రయాసపడాలని దేవుని ఆశ. నీకు ఏమైనా కలుగుతుందా? అర్థమవుతుందా? ఆశ ఏమైనా కలుగుతుందా? ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి అని ఆశ కలుగుతుందా? లోతు దినాల్లోనే నోవహు దినాల్లో ఇల్లు కట్టుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ దినాల్లోనే ఉన్నాం మనం. మరి నీకు ఏ ఆశ కలిగిందో ఒకసారి దేవునితో మాట్లాడు, దేవుని దగ్గర తీర్మానం చేసుకో. దేవుడు మంచి ఉద్దేశాలు కలిగి దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు మన మధ్య ఉన్నారు కాబట్టి కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందుకుంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు. నువ్వు చేయగలవు, నువ్వు చేయలేవని అన్నది పిరికి పందలాగా వెనక్కి వెళ్ళిపోతున్నావు. దేవుడు మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు. అందుకని కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడిని నిత్య జీవం పొందుడే నా తండ్రి యొక్క చిత్తము అంటున్నాడు. మరి తండ్రి చిత్తం నెరవేరుస్తావా? దేవుని రాజ్యానికి వస్తావా? దేవుని పరలోక పట్టణానికి రావాలంటే పుట్టినే వెళ్ళిపోరు, అందరూ వెళ్ళిపోరు. ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడంగా అంటున్నాడు. ఆ పోరాటంలో నువ్వు ఉంటావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. అటు కృప దేవుడు మీ అందరికీ మనందరికీ దయచేయుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారంట. ఒకరు విధేయత, ఇంట్లో ఒకరు మారారు అనుకోండి, వాళ్ళు 6 నెలలు ఇలాగుంటే వాళ్ళు వీరవుతారు, వారు వీరవుతారు అని ఉంది కదా. అలా కాకుండా ఒక్క నీతిమంతుడు ఉంటే ఇంతంతా కూడా రక్షించబడాలి. అలాగా ఉండాలని దేవుడు రోమపత్రిక 8:19 చెప్తున్నారు. దేవుణ్ణి తెలుసుకొని దేవుడు నేర్పించిన భక్తిని పక్కన పెట్టడం కాదు. ఎక్కడ పడితే అక్కడే దేవుడు ఉన్నాడు పొలవమని ఆ కల్పనా కథలు, దెయ్యముల బోధ అనుంది వాక్యం చక్కగా. అవన్నీ మనం చెప్పుకున్నాము. అవన్నీ కూడా గాలికి రేపబడినట్టు వెళ్ళిపోకూడదు. అనుకూలమైన బోధకులను సమకూర్చుకుంటున్నారు అనుంది వాక్యం. అలా చేయకూడదు. దేవుడు దుఃఖపడి వాళ్ళకి చాలా ఉగ్రత ఉందని వాక్యం చెప్తుంది. అద్వితీయ ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. అది అద్వితీయ సత్య దేవుడైన దేవుడినైనా నన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటియే నీకు నిత్య జీవం. నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే నిత్య జీవం. నమ్మకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు అని అంటున్నారు. సాతాను గడు చెప్తాడు అలాగా. సాతాను బోధ అది, తప్పుడు బోధ అది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఖడ్గము వారి మీద దేవుడు ఉంచుతానంటున్నాడు. చాలా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. దేవునికి ఇష్టమైన బోధలోనే ఉండాలి. ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మ కూడా పెడతాడు. మొదటి రోజు గ్రంథంలో ఉంది 22:21-23 మరి అబద్ధమును జరిగించేవాడు సాతాను ఎక్కడున్నారో మీరు తెలుసుకోవాలి. దేవునితో ముఖాముఖం మోషే గారు ఎలా మాట్లాడారో అలా మాట్లాడే అనుభవం నేర్చుకోవాలి. సంఖ్యాకాండం 12:6 ఉంది. దేవునితో మనము విరోధంగా ఉండకూడదు. ఆయనతో కూడా మనం భోజనం చేయాలి. ఆయనతో పాటు ఆత్మీయంగా శారీరకంగా ఎదగాలి. ఆయన మాట్లాడతాడు, ఆయన ప్రతి విషయంలో సరిచేస్తారు. అందుకని మనము దేవునికి ఇష్టంగా మెలకు కలిగి ప్రార్థన చేస్తూ మరి హానోకు ఏ విధంగా 365 సంవత్సరాలు బ్రతికాడు, ఆయనతో నడిచాడు, ఆయనతో కొనుకోబడ్డాడు. అలాగే మనం ర్యాప్చర్లో కొనుకోబడాలని దేవుడు ఆశపడుతున్నారు. అలా కొనుకోబడాలి, ఆయనతో నడవాలి. ప్రతిదినము మనుషులతో నడుస్తాం, మనుషులతో ఉంటున్నాం అని కాదు. ఆయన మనతో నడుస్తున్నాడా లేదా, ఆయన మనలో ఉన్నాడా లేదా అని మన పనులు బట్టి మనము నిర్ణయించుకున్నాం. అలా నిర్ణయించుకోవాలి. ఆ మహిమలు స్టేజ్లు ఉంటాయి. ఆ స్టేజ్లు తగ్గట్టు బహుమానాలు ఉంటాయి. ఈ ర్యాప్చర్లు ఎత్తబడిన తర్వాత అది చూసుకొని ముగించేద్దాము. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-3 పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా ప్రవక్త ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించాను. మనల్ని దేవుడు వారసులుగా నియమించాడు. ఎప్పుడైతే ఆయన మాట వింటామో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సంఘములో మరి నాటబడిన అలాగా చెట్టుగా మీరు ఉంటారో ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాడు. అలా మనము నిర్మించగలము. కీర్తన గ్రంథంలో ఉంది కదా, అది 80 దేవుని మందిరంలో నాటబడిన ఆ చెట్టు గురించి. వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారంట. అలా వర్ధిల్లాలని 92వ కీర్తన 13వ వచనంలో యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుచున్నారు. దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. దేవుని ఇంటిలో నాటబడిన వారు. మీరు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడ మీరు దేవుడి కార్యాలన్నీ చూసారో, ఎక్కడ మీరు భక్తి నేర్చుకున్నారో అక్కడ మీరు నాటబడతారు, వర్ధిల్లు పడతారు. ఎలాగంటే నానా విధములుగా ప్రవక్త ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారు ద్వారా మీతో కూడా మాట్లాడతాడు. ఆయన కుమారుని సమస్తమును వారసులుగా నియమిస్తాడు. నువ్వు దేవుని వారసులుగా ఉండవా? దేవుని వారసులుగా మనం నియమించాడు దేవుడు. వాళ్ళకి మందిరంలో నాటబడిన దానవైతే, నాటబడిన వాడవైతే ఆలోచించు. నువ్వు వారసులు, మీ ఇంట్లో ఉన్న వారసుడు పక్కింటి వారసుడు అవ్వడు కదా. సేమ్ అలాగే నీకు తండ్రి ఒక్కడే. ఆయన కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించారు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందునో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కృపాశమున కూర్చునున్నాడు. ఆ వారసుడు ఆయనకు వారసుడిగా ఉన్నాము. ఎలాగనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నా కుమారుడై ఉండును అని ఆ దూతలతో ఎవరితో నేనని ఎప్పుడైనా చెప్పాడా? దూతలతో ఎప్పుడైనా చెప్పాడా? కానీ మనతో చెప్పాడు. ఆయన వారసులుగా మనం ఉంటామని. దూతలు లూసిఫర్ గ్యాంగ్ కిందకు తోసేస్తే వాళ్ళ కోసం ఎప్పుడైనా ఆలోచించాడా? ఆలోచించండి. ఎప్పుడు కూడా ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకములకు అధిపతిని మరలా రప్పించినప్పుడు దేవుడు దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలు వాయువులుగాను తన సేవకులు అగ్నిజ్వాలుగాను చేసుకున్నవాడు అని తన దూతలతో గూర్చి కూడా ఆయన చెప్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళ కోసం నికోదేముతో చెప్తాడు. గాలి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి? గాలి ఇటు నుంచి వెళ్తా అటు ఎలాగైతే కనబడదో అలాగుంటారు పరిశుద్ధాత్మ దేవుడు అనేసి. ఆ పొందుకున్న వాళ్ళు కూడా అలాగా వాళ్ళు చెప్పిన వాక్యం కూడా అలాగ వ్యాపిస్తూ ఉంటది. అలా వర్ధలింప చేస్తాడు. హెబ్రీయులు 6:14 ప్రకారం వాడిని నీవు నీతిని ప్రేమించే వ్యక్తివి, దుర్నీతిని ద్వేషించేదివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్టుగా నిన్ను అప్పుడు ఆనంద అభిషేక తైలంతో నిన్ను అలంకరిస్తాడు. నువ్వు విధేయత చూపించినప్పుడు. లేకపోతే నీకు ఆనంద అభిషేక తైలం ఉండదు, అభిషేకం ఉండదు. కారణం అది. మరియు ప్రభా, నీవు ఆది యందు భూమికి పునాది వేశావు, ఆకాశం కూడా నీ చేతి పనులే, అవి నశించును గానీ నీవు నిలిచి ఉండవు, అవన్నీ వస్త్రం వలె పాతగిల్లును. ఎక్కడెక్కడైతే మనం అన్ని సంపాదించడం అవన్నీ కూడా వస్త్రంలాగా పాతగిలుతాయి. అవన్నీ కూడా అలా అయిపోతాయి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు నా కుడిపార్శ్వన కూర్చుండమని దూతలతో ఎవరిని కూర్చైనా ఎప్పుడైనా చెప్పాడా? పాదపీఠం దగ్గర కూర్చోండి ఆ దూతలతో చెప్తున్నాడు. నేను ఎప్పుడైతే నా కుడిపార్శ్వన నేను కూర్చుంటానో నీ శత్రువులను నీ పాదముల పీఠం కింద నేను చేసే వరకు కూడా దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని ఉంటాడు ఆయన. అందుకని దేవుడు మరి మహిమ విషయంలో మనకి మన భక్తిని బట్టి, అభిషేకాన్ని బట్టి, దేవుని మాటను విన్నబట్టి అదే మరి పౌలు గారు చెప్తారు. మహిమలు ఎలాంటి మహిమలు ఉన్నాయి, ఏ మహిమలో
మరి మీరు ఉండాలని ఆశపడుతున్నారో, ఎవరు భక్తిని బట్టి వారికి ఆ మహిమ స్టేజ్లు ఉంటాయి. దేవుడు ఆ మహిమలో పరిశుద్ధ పట్టణంలో వాళ్ళకి బహుమానాలు ఏంటి అవన్నీ కూడా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడి ఈ మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:1 చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తని మీకు తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకము సువార్త మీకు ప్రకటించుదనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందు వారే ఎందురు. ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందినట్టు అవుతుంది. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన ఆ విధంగా ఆయన లేపబడి మరి 500 మందికి ఎక్కువగా ఆయన కనిపించాడు. ఆయన ఏ విధంగా మరి ఆరోహణమయ్యాడో ఆ విధంగానే రాబోతున్నాడు. కాబట్టి మనం సిద్ధపడాలి, దేవుని బిడ్డ సిద్ధపడాలి. కాబట్టి సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఏ మహిమలో మనము ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మహిమలో ఉన్నాము అని జ్ఞాపకం చేసుకుని దేవుని మాటలు మరి మూతుల పునరుత్థానం లేదని కొంతమంది అంటుంటారు. మరి శరీరం క్షయమైనదిగా విత్తబడింది, అక్షమైనదిగా మరి లేపబడుతుందని అంటే వాళ్ళకి అర్థం అవ్వదు. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుందని అర్థం అవ్వదు చాలా మందికి. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. దేవుడు అటువంటి మహిమనిస్తాడు దేవుని పిల్లలకి. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో, పేదలు గొప్పలు, ఆడ మగ చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ఇంది విషయమే ఆదామును మొదట మనుషుడు జీవించి ప్రాణి అయ్యాడు, కడపటి ఆదాము జీవింపజేయ ఆత్మ అయ్యాడు. కడపటి ఆదాము యేసయ్య, ఆయన జీవించే ఆత్మ అన్నమాట. ఆత్మ సంబంధమైన మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధం మొదట కలిగింది. కాబట్టి మరి ఆత్మ సంబంధమైనది మొదట మనుషుడు భూ సంబంధం మట్టి నుండి పుట్టినవాడు. కాబట్టి రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు ఆయన. కాబట్టి మన పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. మట్టి నుండి పుట్టినవాడ ఎవడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. కాబట్టి పరలోక సంబంధమైన వాడు ఎట్టివాడు, పరలోక సంబంధాలు కూడా అట్టివారిగా ఉంటారు. మనం పరలోక సంబంధాలుగా మనం పుట్టాము, ఆయన రక్తం ద్వారా మనం పుట్టాము, మనల్ని కన్నాడు ఆయన. కాబట్టి మనము మట్టి నుండి పుట్టిన వారి పోలిక కూడా ధరించాలి. ధరించిన మనము మరి పరలోక సంబంధమైన పోలిక కూడా మనం ధరించుకుంటేనే పరిశుద్ధ పట్టణానికి వెళ్తాము. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమ గల దేవ, మహిమ గల దేవ, ఇదిగో మీకు ఒక మర్మం నేను తెలియపరుస్తున్నాను అంటున్నావు నాయన. ఈ మర్మాలన్నీ నాయన ఇదిగో నీ పిల్లలుగా తెలియపరుస్తున్నావు. నీ వందనాలయ్య. మనమందరము నిద్రించము కానీ ఒక నిమిషంలో ఒక్కొక్క రెప్ప పాటున కడబోరం రాగానే మనం అందరం మార్పు పొందుతామంటున్నావు నాయన. ఆ మార్పు ఏంటంటే అయ్యా పరలోక సంబంధిగా ఉండే పోలికను ధరించుకుంటామంటున్నావు. అలా మార్పు చెందేటట్టుగా చేసేది నువ్వే ప్రభా. దూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారో మనం మార్పు పొందుతామంటున్నావు నాయన. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది అంటున్నావు ప్రభా. పరిశుద్ధుడా నాయన, అయ్యా నా తండ్రి నాయన, మరి దానికి సిద్ధపాటు ఏ విధంగా ఉండాలో అయ్యా నీ మందలో నాయన ప్రతిష్ఠించబడిన బిడ్డలు, నీకు లోబడిన బిడ్డలు అయ్యా తండ్రి నాయన నాయన అయ్యా చేరుస్తానంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మరి సరి చేసుకోవడానికి నాయన నేను వచ్చి పాపం గురించి నీతిని గురించి నాయన ఒప్పింప చేసే ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక, యేసు నామములో కుమ్మరించబడును గాక. విధవల ఆత్మను కుమ్మరించండి, నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. వాక్యానికి లోబడకుండా ఉంటున్న దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవును గాక, మహిమగల నామములో కాలిపోవును గాక, నీ శక్తిగల నామములో కాలిపోవును గాక. మనోనేత్రాలు తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు నీ మందలో చేర్చుకోండి. మరి తండ్రి నీ రాజ్యం వారసుగా ఉండడానికి వాక్యాన్ని గ్రహింప చేసే శక్తిని దయచండి. నిజమైన శిష్యులుగా ఉండడానికి మీరు కృప చూపిస్తున్నందుకు సదాకాలము వారితో నేను ఉంటాననే వాగ్దానాన్ని
ఈ వాగ్దాన భూమిని ప్రభా మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సదా కాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.